Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty 9th February. At the same time, మనం ఈ వీక్ అంతా మార్కెట్లో మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలోని లైక్ మనకి లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయి, ఆర్డర్ బ్లాక్ ఎక్కడ వేస్తున్నాయో ముందుగానే ఇప్పుడు అడ్వాన్స్గా మనం మార్కెట్కి చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నెక్స్ట్ వీక్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ లైక్ న్యూస్ ఇంపాక్ట్స్ ఉన్నాయో ఒకసారి చూసుకొని, అంటే ఫండమెంటల్గా నేను పెద్దగా చెక్ చేయను, బట్ స్టిల్ పెద్ద మేజర్గా మనకి ఏమున్నాయో ఒకసారి చూసుకొని తర్వాత అప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోతాం. సో లైక్ చూసుకుంటే చాలా నెక్స్ట్ వీక్ మనకి లైక్ వెడ్నెస్డే ఇన్ఫ్లేషన్ రేటు, యుఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది. అట్ ద సేమ్ టైం ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం యుఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ వస్తున్న డేటా మాట అనమాట. సో చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఏ టైంకి వస్తుందంటే వెడ్నెస్డే నైట్ వస్తుంది, అంటే థర్స్డే మనకి ఇంపాక్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం వెడ్నెస్డే మనకి మార్కెట్స్ అనేవి కన్సాలిడేట్ అంటే లైక్ మ్యూట్లో ఉండొచ్చు. సో చాలా ఇంపార్టెంట్ డేటా మాట ఇది మనకి లైక్ నెక్స్ట్ వీక్లోని ఇన్ఫ్లేషన్ రేట్, యుఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ న్యూస్ అనేది. సో ఇది మనం చాలా జాగ్రత్తగా ట్రాక్ చేయాలి. అంటే ఒకటి మార్కెట్లో ప్రజెంట్ మార్కెట్లో ఇంప్లిమెంట్ అవ్వదు, మార్కెట్ టైంలో ఇంప్లిమెంట్ అవ్వదు, మార్కెట్ టైంలో రాదు కాబట్టి పెద్దగా మనకి లైక్ డిఫెక్ట్ అనేది ఉండదు. బట్ స్టిల్ ఏంటంటే లైక్ నెక్స్ట్ రోజు గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అవుతుంటాయి. సో పొజిషన్స్ క్యారీ చేసే వాళ్ళకి ఎవరికైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవడానికి ఉండడానికి పనికి వస్తుంది అన్నమాట ఇది మనకి. సో ఆ విధంగా చూసుకుంటే నెక్స్ట్ వీక్ అదొక్కటే మనకి చాలా ఇంపార్టెంట్. లైక్ వెడ్నెస్డే నైట్ వచ్చే లైక్ 7 o'clock వస్తుంది అన్నమాట. సో థర్స్డే మనకి ఇంపాక్ట్ అవుతుంది. సో అది మాట నెక్స్ట్. ఓకే, లైక్ టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోతాం. టెక్నికల్ అనాలిసిస్ మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి ఒకసారి లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకొని లాస్ట్ లావర్ టైం ఫ్రేమ్స్లోకి అలా వద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏం లేదు, మంత్లీ టైం ఫ్రేమ్లో ఎప్పుడు ప్రతిరోజు అనాలిసిస్ చేసుకునే అనాలిసిస్ ఉంటుంది. సో పెద్దగా మనం ఇక్కడ చూడాల్సిన అనాలిసిస్ లేదు. బట్ బికాజ్ మంత్ క్లోజ్ అయ్యేంత వరకు మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ తెలియదు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంట్ తీసుకున్నట్టు. లైక్ ఇండ్యూస్మెంట్ మన ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి ఎప్పుడు ఈ పాయింట్ రొటీన్గానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ అయినమాట. ఓకే రైట్. సో మంత్లీ టైం ఫ్రేమ్లో పెద్దగా చర్చించుకోవడానికి ఏం లేదు, లెవెల్స్ కూడా చూసుకుంటే ఏమీ లేవు అన్నమాట. సో నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో కదా, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఇదే స్టోరీ. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఇదే స్టోరీ. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ కొద్దిగా రిట్రేస్మెంట్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంది కదా. ఆ విధంగా చూసుకుంటే స్మాలర్ టైం ఫ్రేమ్స్లో కొద్దిగా అప్ ట్రెండ్లా కనిపిస్తుంది మీకు. నైస్. మనకి ఇంకా సేమ్ వీక్లీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్ ఒకలాగా ఉన్నది. మరి డే టైం ఫ్రేమ్ చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఇది కూడా మీకు ఎప్పటి నుంచో ఒకటే లైక్ రిపీటెడ్ చేసుకుంటూ వస్తుంది. సో మళ్ళీ పర్లేదు, రిపీట్ చేయడంలో తప్పులేదు. కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా లైక్ యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ ప్రకారం అయితే డౌన్ ట్రెండ్, అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. అది ఎప్పుడో జరిగింది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇటువైపు నుంచి అలా తీసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. బ్యాంక్ నిఫ్టీలోని లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది ఇటు సైడ్ ఉన్నదన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇక్కడ లాస్ట్ హయ్యర్లో ఇదే కదా, ఈ హయ్యర్లో అనేది బ్రేక్ అయింది, మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా మార్కెట్లో వచ్చింది. సో ఒకవేళ ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్ చేయడానికి చూస్తాం. బట్ ఇక్కడికి వస్తే డౌన్ సైడ్ ట్రేడ్ చేయడానికి చూస్తాం కదని చెప్పేసి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కదని చెప్పేసి స్మాలర్ టైం ఫ్రేమ్స్లో డౌన్ ట్రెండ్లో ట్రేడ్ చేయడం కాదు. ఓకే, ఇక్కడ మనకి రిట్రేస్మెంట్ వస్తుంది అనమాట. ఈ రిట్రేస్మెంట్ స్మాలర్ టైం ఫ్రేమ్లోనే అప్ ట్రెండ్లో ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేసుకుంటే మనం దెబ్బ అయిపోతాం. సో ఏ టైం ఫ్రేమ్కి తగ్గట్టు ఆ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం దాన్ని తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఇండ్యూస్మెంట్ కూడా అయ్యింది మనకి ఇక్కడ, లేదు చూడండి. ఓకే, ఇండ్యూస్మెంట్ అనేది కూడా అయ్యింది మనకి ఇక్కడ. ఓకే రైట్. సో మార్కెట్ ఇక్కడ అప్ సైడ్కి వెళ్తుంది కదా. సో నెక్స్ట్ ఎలా ట్రేడ్ చేస్తాం, స్మాలర్ టైం ఫ్రేమ్స్ డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఎలా ఉండదన్నమాట. సో ఒకసారి ఏవైనా దగ్గరలో ఇటు సైడ్ ఈ మార్కెట్లో మనకి దగ్గరలో ఏవైనా ఇంపార్టెంట్ డే లెవెల్స్ ఏవైనా ఉన్నాయో, ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ ఉన్నప్పుడు ప్రజెంట్ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అన్నమాట మనకి. ఓకే రైట్, అదొక ఇంపార్టెంట్ లెవెల్. అట్ ద సేమ్ టైం 51,000 ఏరియా. రైట్, బాగానే ఉన్నది. ఇంకా డే టైం ఫ్రేమ్ డౌన్ సైడ్ కూడా చూసుకుందాం. డౌన్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేది మంచి సపోర్ట్ టైప్ అన్నమాట. సో డౌన్ సైడ్ ఇది. ఓకే, డౌన్ సైడ్ ఇది. రైట్, ఇంకా అయితే ఇంకో పాయింట్ కూడా మీకు ఇక్కడ చెప్తాను. ఒకవేళ ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఇండ్యూస్మెంట్ చేసింది కదా, లైక్ ఇప్పుడు డే టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ అనేది
అప్ సైడ్కి ఎలా వెళ్తుంది కదా. ఓకే, ఈ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది బికాస్ అల్టిమేట్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఒకటి ఉన్నది మనకి. ఓకే, సో మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్తుంది, రైట్. అయితే ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉన్నది మార్కెట్లో. ఓకే, సో ఒకవేళ మార్కెట్ ఇప్పుడు డౌన్ సైడ్ ఇలాగ వచ్చి ఇక్కడ ఈ పుల్ బ్యాక్ ధర లైక్ స్వీప్ ఆఫ్ చేస్తే, ఓకే, ఇక్కడ స్వీప్ ఆఫ్ చేస్తే అప్ సైడ్కి వెళ్ళడానికి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అప్ సైడ్కి వెళ్ళడానికి ఇంకా చాలా బాగుంటుంది. సో ఒకవేళ ఆ సినారియో జరిగితే చూద్దాం, బట్ స్టిల్ ముందే కాషియస్గా మీకు ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లైక్ థియరీ చెప్తున్నాను అనమాట. లైక్ ఏంటంటే ఒకవేళ డౌన్ సైడ్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే, ఇక్కడ ఒకవేళ క్యాండిల్ అనేది స్వీప్ ఆఫ్ చేస్తే, లైక్ ఇక్కడ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి డే టైం ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ ఆఫ్ చేస్తే నెక్స్ట్ డే నుంచి మనం బుల్లిష్ సైడ్ ఉండొచ్చు, లైక్ ఇంకా అప్ సైడ్కి ట్రావెల్ అవుతుంటుంది అనమాట మార్కెట్ అనేది. ఓకే, సో ఆ విధంగా అప్ సైడ్కి అనేది మనం చూసుకోవచ్చు. లైక్ నైస్. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా అర్థమైంది కదా. సో డే టైం ఫ్రేమ్లో లెవెల్స్ కూడా గీసేసుకున్నాం. నెక్స్ట్ షార్టర్ టైం ఫ్రేమ్స్ లైక్ 1 hour టైం ఫ్రేమ్లో కూడా ఏమున్నాయి ఇంపార్టెంట్ లెవెల్స్ అంటే 1 hour టైం ఫ్రేమ్, డే టైం ఫ్రేమ్ ఇంకొకలాగే ఉంటుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. సేమ్ 1 hour టైం ఫ్రేమ్లో కూడా ఇంపార్టెంట్ ఇంబ్యాలెన్స్ ఇక్కడే ఉన్నదన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది మనకి, ఇదిగోండి. ఓకే, ఇంబ్యాలెన్స్ సేమ్ 1 hour టైం ఫ్రేమ్, డే టైం ఫ్రేమ్ దగ్గర ఉన్న ఏరియా దగ్గరే మనకు అక్కడ ఇంపార్టెంట్ ఏరియా ఉన్నది, రైట్. బాగానే ఉన్నది. నెక్స్ట్ మళ్ళా ఇంకా పైకి తీసుకుంటే, ఇంకా పైకి అనుకుంటే ఇక్కడ ఉన్నది, బట్ అక్కడికి రేపే రేపైతే వెళ్ళదు, బట్ స్టిల్ ఓకే, కొన్నిసార్లు వెళ్ళిపోవచ్చు, ఏదైనా మంచి న్యూస్ ఉంటే వెళ్ళిపోవచ్చు. సో రేపే వెళ్ళదు అన్ని మాటలు మనం చెప్పకూడదు, బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ప్రాబబుల్లీ లైక్ ఎటువంటి న్యూస్ లేనప్పుడు, ఎటువంటి డైలమా లేనప్పుడు ఆటోమేటిక్గా అంత దూరం ప్రయాణం చేయదు మార్కెట్ అనేది. మహా అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది ట్రావెల్ చేయడం చాలా ఎక్కువ అవుతుంది అనమాట. లైక్ 500 to 600 points, 700 points, ఇది చాలా మంచి ఏరియా అన్నమాట మనకి. ఓకే, సో ఆ విధంగా అందుకే ఇక్కడ చాలా దూరం ఉంది కదా, అంత ఈజీగా చెప్పట్లేదు. లైక్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్లోనే ఇలాంటి ఈ ఏరియా కూడా వెళ్ళిపోవచ్చు, అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అంటే లైక్ ఫండమెంటల్గా ఏదైనా మంచిగా న్యూస్ ఉన్నా, లేదైనా లైక్ బ్యాంక్ నిఫ్టీలోని ఏదైనా న్యూస్ టాపిక్స్ లైక్ హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ కానీ లేదా ఐసిఐసి రిజల్ట్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అటు బూమ్ అవుతుంది అనమాట మనకి, ఒకవేళ వెళ్ళాలనుకుంటే. ఓకే, సో ఆ విధంగా అటు. నెక్స్ట్ నైస్, మనం 1 hour టైం ఫ్రేమ్లో కూడా లెవెల్ తీసుకున్నాం. ఒకసారి 30 minutes టైం ఫ్రేమ్, 45 minutes, సారీ ఈ టైప్ డౌన్ సైడ్ తీసుకోలేదు, డౌన్ సైడ్ ఏమీ లేదు. 45 minutes టైం ఫ్రేమ్ ఇది అలాగే ఉన్నది. నెక్స్ట్ 30 minutes టైం ఫ్రేమ్ సేమ్ అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఓకే, 50 minutes టైం ఫ్రేమ్, 50 minutes టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. మనం ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ 50 minutes టైం ఫ్రేమ్లో చేస్తాం. లైక్ చూసుకుంటే ఇప్పుడు 50 minutes టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మీకు ఎక్కడి నుంచి వస్తాను. సో మార్కెట్ అనేది ఇప్పుడు అప్సైడ్కి ఎలా వెళ్తుంది కదా 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం, కాకపోతే డే టైం ఫ్రేమ్ ప్రకారం రిట్రేస్మెంట్ అయినట్టు. సో ఇక్కడ మీకు స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాం 50 minutes టైం ఫ్రేమ్. ఓకే, సో ఇది ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, సారీ ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. నెక్స్ట్ మళ్ళా పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మరలా బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో నెక్స్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయింది అనమాట. సో జనరల్గా ఇది చూసుకుంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ తీసుకుంటారు, బికాజ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది కదా అనుకుంటారు. కానీ ఇది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ జరిగింది. మీకు ఆ రోజు ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ జరిగింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ బుల్లిష్ సైడ్ ఉంటుందని చెప్పాను కూడా. కావాలంటే ఆ టైం లైక్ 1st February దగ్గర, లైక్ 1st February 3rd February ఉన్న మార్కెట్, 3rd February కాదు 2nd February మీకు సండే సేమ్ ఇలా టైంలో నేను ఏంటంటే మార్కెట్ని ఇక్కడ నుంచి బుల్లిష్గా చూస్తున్నానని చెప్పాను, అక్కడ నుంచి బుల్లిష్గానే వెళ్ళింది. కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, నేను అక్కడ ఏం చెప్పాను కూడా. ఓకే, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి, సో మార్కెట్ అనేది మళ్ళీ బుల్లిష్ సైడ్ టర్న్ అవుతూ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఇక ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చింది, రైట్. నెక్స్ట్ ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చింది కదా. నెక్స్ట్ మరలా పుల్ బ్యాక్,
ఓకే, ఇది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. ఈ హై అనేది సరిగ్గా మనకి ఇప్పుడు ఏంటంటే ఇది బ్రేక్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మనకు లైక్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు మాట. అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏంటంటే వచ్చినట్టు అంటే కొద్దిగా లైక్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో డౌన్ ట్రెండ్ వైపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా టోటల్గా డిస్కస్ చేసుకుందాం. లైక్ ఏంటంటే ఇది సరిగ్గా ఈ స్వీప్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసింది అనమాట. స్వీప్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇక్కడ లైక్ ఈ లైక్ ఇదే మాట, ఈ ఏరియా అనేది మంచిగా బ్రేక్అవుట్ అయిపోయింది. మొన్న ఫ్రైడే మంచిగా బ్రేక్అవుట్ అయిపోయింది. సో లైక్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది కదా. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఏరియా కూడా ఇది యాక్చువల్లీ చెప్పాలంటే బ్రేక్అవుట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మనకి ఒక ఎంట్రీ ఉన్నది. మీకు ఫ్రైడే వీడియో పోస్ట్ చేయలేదు, బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ ఒక మంచి ఎంట్రీ ఉన్నదన్నమాట. సో ఆ ఎంట్రీ ఎలా ఉన్నది ఏంటో కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్తానమాట. సో ఏం లేదు, ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఏరియా దగ్గర 4th February రోజు మీకు ఇక్కడ చెప్పాను, మీకు మార్కెట్ 4th February ఈవినింగ్ టైంలో ఏంటంటే మార్కెట్లో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ జోన్. ఇక్కడ లిక్విడిటీలో మొత్తం రేపు పొట్టుకు ఫ్లాట్ ఓపెనింగ్ మార్కెట్ ఎక్కడికి వస్తే ఇక్కడ నేను బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటాను, టార్గెట్ ఎక్కువ వరకు పెడతానని కూడా చెప్పాను. అయితే ఒకటి తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్లో ఆర్డర్ బ్లాక్ అనేది షిఫ్ట్ అయిపోయింది. బట్ స్టిల్ ఇది ఒక డిమాండ్ జోన్లో పనిచేసింది అనమాట. సో అది ఎలా వర్కౌట్ అయింది ఏంటనేది ఇక్కడ మీకు చూపిస్తాను. రైట్ నా లైక్ ఇక్కడ చూసుకుంటే సో ప్రెసెంట్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ సైడ్కి ఇప్పుడు మార్కెట్ అనేది ఉన్నది. సో అట్ ద సేమ్ టైం మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇటువైపు నుంచి పుల్ బ్యాక్ ఓకే. 15 minutes టైం ఫ్రేమ్ ఎందుకు మనం టర్న్ అవుతున్నాం అంటే ఒకసారి మళ్ళీ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లైక్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అవ్వకుండా మళ్ళీ హైని సరిగ్గా బ్రేక్ చేయలేదు అనమాట. ఈ హై ఉంది చూడండి, ఈ హై అనేది సరిగ్గా బ్రేక్ చేయలేదు. ఓకే, సో అల్టిమేట్గా ఇక్కడ ఉన్న లో అనేది మంచిగా బ్రేక్అవుట్ అయిపోయింది అనమాట మార్కెట్లో. సో అందుకే మనకి ఇక్కడ ఒక రిట్రేస్మెంట్లో చూస్తున్నాం, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్లో చూస్తున్నాం అనమాట. సో అందుకే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్లో చూస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తే ఇటు సైడ్ నుంచి ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకోవాలన్నమాట. ఇటు సైడ్ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నదన్నమాట మనకి. ఓకే, సో లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది. సో ఈ హై అనేది మార్కెట్ ఒకవేళ మళ్ళీ బ్రేక్ చేస్తే రేపు మంచిగా బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్గా ఉంటాం. సో ఎలా ఉంటాం ఏంటి అనేది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం టోటల్గా. అయితే మీకు ఇక్కడ ఎంట్రీ చెప్తాను కదా, ఎంట్రీ ఎలా ఉందంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ డిమాండ్ జోన్ గీసాను. డిమాండ్ జోన్ గీస్తే ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే ఇండెక్స్ ప్రకారం మీకు ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఓకే, బట్ ఆప్షన్స్ లైక్ ఆప్షన్స్ ఫ్యూచర్స్ చార్ట్ చూడండి. ఫ్యూచర్స్ చార్ట్ కూడా సేమ్ అదే ఏరియా అన్నమాట. ఓకే, ఫ్యూచర్ స్టార్ట్ కూడా సేమ్ అదే ఏరియా. ఆ ఏరియాకి వచ్చిన తర్వాత అట్ ద సేమ్ టైం ఇది ఏం లెవెల్ ఇక్కడ ఏంటి 50,000 ఏరియా. 50,000 ఏరియా అంటే పుట్ ఆప్షన్స్ హెవీగా ఉండే ఏరియా అన్నమాట. సో అక్కడ మనకి ఇక్కడ మార్కెట్ ఎలా డౌన్ సైడ్ ఎలా రాస్టిక్గా ఫాలో అవుతుంది కదా. ఫాలో అవుతున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ ఏరియా డిమాండ్ జోన్ టచ్ చేసిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయిందా, అవునా. ఓకే, ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ పడితే అక్కడ తీసేసుకోం. లైక్ ఇక్కడ ఓకే ఈ డిమాండ్ జోన్ దగ్గర నుంచి టచ్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి పై క్లోజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అవ్వనమాట. 7th February ఒకసారి 1 minute టైం ఫ్రేమ్లో చూద్దాం. లైక్ ఇక్కడ చూడండి. ఓకే, సో ఇటు సైడ్ ఇలా డౌన్ సైడ్ వస్తుంది కదా, పుల్ బ్యాక్ లాస్ట్ హై ఇదే కదా. ఓకే, సో టైం ఎంతో కూడా చూద్దాం. లైక్ టైం ఇదంతా 14:30 కల్లా ఈ హై బ్రేక్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట. 14:30 ఓకే, 14:30 కల్లా ఈ హై బ్రేక్ అయిందో లేదో చూసుకొని అప్పుడు మనం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చూడండి 14:30 లోపు ఈ హై మంచిగా బ్రేక్ అయిపోయింది కదా. ఓకే, ఈ హై ఇప్పుడు ఉన్నది కదా, ఇది ఈ హై 14:30 లోపు మంచిగా బ్రేక్ అయిపోయింది. సో మన ఎంట్రీ ఎలా తీసుకుంటామంటే నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ టచ్ చేసినప్పుడు ఈ వీక్ అంతా స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. బట్ ఇక్కడ టార్గెట్ అనేది పెద్దది ఉండకూడదు. లైక్ టార్గెట్ అనేది ఇక్కడ తీసుకొని వచ్చేస్తాం అన్నమాట. ఓకే, అదైనా చాలా మంచి టార్గెట్. లైక్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు చాలా మంచి టార్గెట్. బికాజ్ ఇక్కడ మార్కెట్ అంతా డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా ఆ రోజు అంతా. సో అందుకే ఏంటంటే మనం ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవ్వడం బెటర్. బట్ స్టిల్ మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం కూడా అయిపోతుంది. మనం ఎంట్రీ అయితే 2:30కి ఎంట్రీ అవుతున్నాం. సో ఏదైనా సరే 3 లోపు మన పొజిషన్స్ తీసుకొని బయటకు వచ్చేయడం బెటర్ అనమాట. సో అన్ని విధాలుగా చూసుకున్నా సరే ఇదే మంచి టార్గెట్. ఇక్కడ తీసుకొని మనం బయటకు అనేది వచ్చేయాలన్నమాట మనం. ఓకే, సో అయితే పైకి వెళ్ళింది కదా ఇంకా ఎంట్రీ అంటే అది కరెక్ట్ కాదు. సో ఓకే, అయితే ఇక్కడే మనకి ఏ ఎంట్రీ రాలేదంటే ఇక్కడ కూడా ఒక ఎంట్రీ వచ్చింది. బట్ ఇంకా ఎంట్రీస్ గురించి చెప్పుకుంటే టైం అనేది అయిపోతుంటుంది. నేను వీడియోస్ పెడుతున్నా కూడా మీరు పెద్దగా ఎవరు ఆదరించట్లేదని చెప్పేసి నేను కూడా ఇంకా లైట్ అంటే లైక్ ఇంపార్టెంట్ డేస్ రోజు పెట్టడం అలాంటివి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఏమనిపించిందంటే వీడియోస్ పెడుతుంటే ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నా కూడా అంటే లైక్ రిక్వెస్టబుల్గా అందరినీ అడుగుతుంటే లైక్
సబ్స్క్రైబర్స్ రోజు రోజుకి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. అదేంటి ఏం చేసామని మనం నాకు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఏంటబ్బా అని చూస్తుంటే లైక్ మొన్నటి వరకు 1150 160 వరకు ఉండేవారు అనమాట. 10 మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. యూట్యూబ్లో ఏమైనా డిఫాల్ట్ వచ్చిందా లేకపోతే నిజంగా అన్సబ్స్క్రైబ్ అవుతున్నారా ఏంటబ్బా నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి రోజు రోజుకి ఎక్కడైనా రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతారు. నాకు రోజు రోజు సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు. ఏంటబ్బా అంటే మనం చెప్తున్న కంటెంట్ అర్థం కావట్లేదా లేకపోతే నాది వేస్ట్ కంటెంట్ అనుకుంటున్నారా ఏంటి అనేది కొంచెం డిమోటివేట్ అయ్యాను. లైక్ నిజంగా చెప్పాలంటే డిమోటివేట్ అయ్యాను అనమాట. సో ఏం చేస్తున్నాం మనం అసలు మనం ఇంకోళ్ళకి ఉపయోగపడలేనప్పుడు ఎందుకు మనం ఈ ఛానల్ పెట్టి అన్నట్టు ఆ టైప్లో ఆ థింకింగ్ అనేది వస్తుందన్నమాట. బట్ స్టిల్ ఓకే. తర్వాత అనిపించింది ఏంటంటే 10 మంది ఈజ్ నాట్ ఈక్వల్ టు నాకు ఏదైతే సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నాలో 15,000 మెంబర్ లైక్ 1500 లైక్ 1000 మెంబర్స్ ఉన్నా చూడండి వాళ్ళకంటే ఎక్కువ కాదు. సో 10 మంది వెళ్ళిపోయి అందరినీ 100 మెంబర్స్లో ఉన్న వాళ్ళని 100 మెంబర్స్ని సాటిస్ఫై చేయలేం. మనం ఒక 50 మెంబర్స్ని సాటిస్ఫై చేసినా అది లైక్ గ్రేట్ నెంబరే. ఓకే, సో ఆ విధంగా ఆ మోటివేషన్ తీసుకొని మళ్ళీ ఇలాంటి మీకు వీడియోస్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కొద్దిగా లైక్ ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుందో, ఎవరికైతే లైక్ అంటే మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, లైక్ మీకు కొత్త సబ్జెక్ట్ అనిపిస్తుందో, సో మీకు లైక్ నాకు హెల్ప్ చేయాలనుకుంటే ప్లీజ్ నాకు కొద్దిగా ఛానల్ని కొంచెం ప్రమోట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు సబ్స్క్రైబర్స్ తెప్పించండి. సో నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఇంకా అంతకుమించి మిమ్మల్ని ఏం అడగలేకపోతున్నాను కూడాను. ఓకే, సో వేరే ఛానల్స్ లాగా లైక్ నేను లైక్ ఏంటంటారు చూడండి, కొంతమంది ఏంటంటే ఏవేవో చేస్తుంటారు సబ్స్క్రైబర్స్ రావడం కోసం. నేను అంత చేయలేను. ఓకే, సో జెన్యున్గా మీకు చెయ్యాలనిపిస్తే చెయ్యండి. సో లేకపోతే మనం ఏం చేయలేం. ఓకే సరే, ఓకే అదంతా తర్వాత ఇష్యూ డివేట్ అయిపోతాం టాపిక్ నుంచి. సో ఓకే రైట్. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ లైక్ మనకి ఇక్కడ నుంచి ఎంట్రీ చూసుకున్నాం కదా. సో రేపు మార్కెట్ గురించి చూసుకుంటే రేపు నాకు చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఉన్నదన్నమాట ఇక్కడ మనకి. సో ఇప్పుడు ఈ టాప్ సైడ్ వెళ్ళింది కదా, ఇది లాస్ట్ హై అన్నమాట మనకి. ఓకే, లైక్ ఫ్యూచర్స్లో చూసుకున్నా సరే లేకపోతే ఇండెక్స్లో చూసుకున్నా సరే లాస్ట్ హై. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్లోని మార్కెట్ అనేది చాలా మంచిగా కన్సాలిడేట్ అయ్యింది అన్నమాట ఇక్కడ మనకి చూడండి. ఓకే, సో మార్కెట్ చాలా మంచిగా కన్సాలిడేట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం లాస్ట్ హై ఇదే మాట. సో అట్ ద సేమ్ టైం చాలా మంచిగా ఒక జోన్ మాట ఇది మనకి. ఓకే, సో రేపు పొద్దున్న ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదా ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, ఒక ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలా వెళ్ళింది అనుకుందాం. అప్ సైడ్కి ఇలా వెళ్ళి 30 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకు ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నదన్నమాట మనకి ఇక్కడ. ఓకే, బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నది ఇక్కడ మనకి చూడండి. ఓకే, సో రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఓకే అప్ సైడ్కి ఇలాగ క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళి బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లోపలికి క్లోజ్ అయితే మాత్రం, ఓకే లోపలికి క్లోజ్ అయితే మాత్రం ఐదర్ ఒక 2-3 లైక్ ఏంటంటే ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతూ ఓకే ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే వచ్చినప్పుడు ఇక్కడ ఈ 30 minutes టైం ఫ్రేమ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ టచ్ చేసి సింగిల్ క్యాండిల్లో లోపల క్లోజ్ అయిపోయి అట్ ద సేమ్ టైం ఓకే ఇలా అప్సైడ్కి వెళ్తుంది కదా. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే ఇక్కడ నుండి ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ జరిగినట్టు, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ జరిగినట్టు ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం. టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటాం, ఫస్ట్ టార్గెట్ ఇలా పెట్టుకుంటాం. ఇంకా ఇంకా టార్గెట్ అనేది గోజ్ ఆన్ లైక్ వెళ్తుంటుంది అనమాట. లైక్ అంటే ఫస్ట్ టార్గెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మన పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం లేకపోతే టోటల్గా ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకు ఎక్కడి వరకు వచ్చిందని మంచిగా లైక్ ఏంటంటే అంటే మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా లైక్ ట్రైలింగ్ అనేది చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూసుకుంటే సెకండ్ టార్గెట్ ఇన్ ద సెన్స్ యాక్చువల్ చెప్పండి సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్తుంది. అక్కడ కాదు సారీ సెకండ్ టార్గెట్ అక్కడ కాదు, లైక్ ఇక్కడ ఇది ఇందాక మీకు డే టైం ఫ్రేమ్లోని స్టార్టింగ్లో పెట్టాను కదా. సో ఇది మాట సెకండ్ టార్గెట్ అనేది, కాకపోతే సెకండ్ టార్గెట్ కూడా చాలా దూరం ఉన్నది మనకి. ఓకే, సో ఈ విధంగా లైక్ సెకండ్ టార్గెట్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇక్కడ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయినా సరే చాలా మనీ మాట మనకి. ఓకే, ఎప్పుడు ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళి క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ సింగిల్ క్యాండిల్లో లోపల క్లోజ్ అయిపోయినా సరే, లేదా ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది, సెకండ్ 15 minutes క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి ఓకే డౌన్ సైడ్ లాన్కి వచ్చేసి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా సరే మనకి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ ఇక్కడ నుండి టోటల్గా డౌన్ సైడ్కి వచ్చేస్తాం. ఓకే, ఆ ఎంట్రీస్ కూడా ఎలా తీసుకుంటాము అంటే లైక్ ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనుకుందాం.
ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇలా వచ్చింది అనుకుందాం. ఓకే, లక్కీగా మార్కెట్ మళ్ళీ ఇటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం. లేదా ఇక్కడ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ అయినా ప్లాన్ చేస్తాం. లేదా మార్కెట్ ఇప్పుడు ర్యాలీ అవుతుంటుంది కదా, ఇలా 1 minute టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి ఇక్కడ మళ్ళీ ఎక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ వచ్చినా ఏదైనా సరే ప్లాన్ చేస్తాం. లేదంటే ఈ రన్నింగ్ ఆఫ్ ద మార్కెట్లోని బేరిష్ సైడ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏది వచ్చినా సరే ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఎందుకు ఇది ఫస్ట్ చెప్తున్నానంటే ఈ పాసిబిలిటీ అయితే మాత్రం సో మంచిగా ఉంటుంది. అందుకే దీన్ని ఫస్ట్ పాసిబిలిటీగా పెట్టానమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, లైక్ గ్యాప్ అప్ అంటే ఈ ఏరియాలో, ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఈ ఏరియాలో ఓపెన్ అయితే, ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఈ ఏరియాలో ఓపెన్ అయితే ఫస్ట్ క్యాండిల్ మంచి రెడ్ క్యాండిల్ వేసుకొని డౌన్ సైడ్ పడిపోయి, ఓకే, కాకపోతే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇది అవ్వాలన్నమాట. ఈ క్లోజింగ్ పాయింట్ ఉంది చూడండి, ఈ క్లోజింగ్ పాయింట్ అనేది మంచిగా బ్రేక్ అవ్వాలన్నమాట. ఓకే, మంచిగా బ్రేక్ అవ్వడం అనే సెన్స్ ఏంటంటే ఫస్ట్ 1 minute క్యాండిల్ ఉంటుంది కదా, ఆ 1 minute క్యాండిల్ ఇలా బ్రేక్ అయినట్టు బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అవ్వకూడదు, అది మంచిగా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా ఈ లాంగ్ వచ్చేయాలి. సో ఆటోమేటిక్గా 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు, అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు, ఇంకా టోటల్గా డౌన్ సైడ్ అనేది వచ్చేస్తాం. ఇప్పుడు ఈ ఏరియాలో గ్యాప్ అప్ అయితే, ఓకే, లేదు పైకి గ్యాప్ అప్ అయినా సరే ఇలా ఫస్ట్ క్యాండిల్ ఇలా వచ్చేస్తే లాంగ్కి, లేదు ఆ సినారియో జరగకుండా మనకి ఇప్పుడు చెప్పిన సినారియో ఏది పాసిబిలిటీ జరగకుండా క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి అసలు లాంగ్కే రాకుండా వెళ్తుంటే మనం ఇక్కడ నుంచి బుల్లిష్ సైడే చూస్తాం. మహా అయితే ఇక్కడ కొద్దిసేపు మనకి కన్సాలిడేట్ అవుతుంది మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. బికాజ్ ఇక్కడ మార్కెట్లో చాలా ఓఏ బిల్డ్ అయ్యి ఉంది. సో ఇక్కడ కన్సాలిడేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది కూడా స్లోగా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే బ్రేక్అవుట్ అయిపోవచ్చు. ఎప్పుడు ఈ హై అనేది మంచిగా బ్రేక్, ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవ్వకపోతే ఈ హై అనేది మంచిగా లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై అనేది మంచిగా బ్రేక్అవుట్ అయిపోతున్నట్టు. అట్ ద సేమ్ టైం మనకి 50,000 ఏరియా దగ్గర నుంచి ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ కి ర్యాలీ అవుతున్నట్టు అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ సినారియో జరగకపోతే, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ జరగకపోతే ఈ సినారియో అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ మార్కెట్ అనేది కన్సాలిడేట్ గా స్లో పొజిషన్స్ యాడ్ చేసుకుంటూ తర్వాత బ్రేక్అవుట్ వస్తుంది అనమాట. సో అప్ సైడ్కి వెళ్ళాక మనం ఎలా ట్రేడ్ చేసుకుంటాం ఏంటని చూపిస్తే, మీకు ఇందాక చూపించాను కదా ఆల్రెడీ. అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత లైక్ ఇక్కడ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో ఇక్కడ మనకి సప్లై ఇక్కడ ఉన్నది. ఓకే, సో అక్కడ వరకు బుల్లిష్ సైడ్ వెళ్తుంటాం అన్నమాట. సో అక్కడ వరకు బుల్లిష్ సైడ్ వెళ్తుంటాం. ఇంకా అక్కడ వరకు మనకి అడ్డంకి ఏం లేదు, పెద్దగా అడ్డంకి ఏం లేదు. ఓకే, సో లేదు ఇంకా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ ఇంకా అప్ సైడ్కి ఇలా ర్యాలీ అవుతుంటే ఇక్కడికి ఇలా బుల్లిష్ సైడ్ వెళ్తుంటుంది కదా, మార్కెట్ ఇంకా బుల్లిష్ సైడ్ మనం ట్రీట్ చేస్తాం. బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ పెద్ద ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా రిట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లైక్ ఇక్కడ బుల్లిష్ సైడ్ వెళ్తుంది కదా, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైన్ బ్రేక్ చేసి లాంగ్ క్లోజ్ అట్ ద సేమ్ టైం 1 minute టైం లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్. సేమ్ ఇక్కడ చెప్పాను చూడండి, ఇక్కడ లైక్ ఇందాక స్టార్టింగ్ లోని ఇక్కడ చెప్పాను చూడండి, ఇదంతా డౌన్ ట్రెండ్. కాకపోతే ఇక్కడ నుంచి మరి బుల్లిష్ ట్రేడ్ అలా తీసుకున్నాం రిట్రేస్మెంట్ కి. సో అలాగే సేమ్ టైప్ లోని ఇక్కడ కూడా, ఓకే, సేమ్ టైప్ లోని ఇక్కడ కూడా ఫామ్ అయితే ఇక్కడ కొద్దిగా బేరిష్ సైడ్ చూస్తాం. బట్ టోటల్లీ డౌన్ సైడ్ వచ్చాం. కొద్దిగా ఏంటంటే కొన్ని పాయింట్స్ తీసుకొని వచ్చాడు అనమాట. సో అది ఆ విధంగా టోటల్గా అప్ సైడ్ అనేది మాట్లాడుకున్నాం రైట్ మనం. ఓకే, సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఓకే, గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే పైకి ఇలా వెళ్ళి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకొని వస్తే మాత్రం సేమ్ ఇందాక సినారియో. ఓకే, లేదు గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ రన్ అయిపోతుంటే బేరిష్ సైడ్ వచ్చేస్తాం. బేరిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. బట్ లిక్విడిటీ అనేది లేదు మార్కెట్లో లిక్విడిటీ అనేది లేదు. అట్ ద సేమ్ టైం 51,000 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అన్నమాట. 50,000 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అన్నమాట. సో ఇక్కడ ఓఏ ఉంటుంది. పెద్దగా మార్కెట్లో లైక్ మూమెంటం అనేది ఉండకపోవచ్చు. అదే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తే మాత్రం మూమెంటం మనం వీళ్ళంతా ఉన్నా సరే ఏమీ చేయలేరు. ఇక్కడ 50,000 లెవెల్ దగ్గర ఎంత పెద్ద లైక్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్ బై సెల్లర్స్ ఉన్నా సరే మనం ఏం చేయలేం. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయకుండా రాకపోతే ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయిపోతుంటుంది. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తే మాత్రం మనం అలా టార్గెట్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. వీళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతుంటారు అన్నమాట మనం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ లైక్ ఏంటంటే డౌన్ సైడ్ థియరీ అలా ఉన్నదన్నమాట. సో డౌన్ సైడ్లోని ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. బికాస్ ఇది లైక్ మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది కదా, సో మళ్ళీ అది రీటెస్టింగ్ అన్నమాట. సో అందుకే అక్కడ మీకు ఒక ఏరియా పెట్టాను. దాని తర్వాత ఇంకా మంచి ఏరియా ఎక్కడంటే గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నదన్నమాట ఇక్కడ మనకి. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ వరకు మనం బేరిష్ సైడ్ చూస్తాం. ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతుంది అంటే బుల్లిష్ సైడ్ ఎప్పుడో వెళ్ళిపోతుంది కాదు, రేపు ఇక్కడ వరకు వస్తుంది కదా. అక్కడి నుంచి మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నదో, డైనమిక్స్ ఎలా ఉన్నదో రేపటి మార్కెట్లో అక్కడ మాట్లాడుకుంటాం. ఇంకా టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తే మీకు ఆల్రెడీ డే టైం ఫ్రేమ్లో చెప్పాను కదా, ఇక్కడ మనకి లైక్ ఇందాక డే టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసినప్పుడు ఇక్కడ
ఓకే, డే టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసినప్పుడు ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉన్నది. ఓకే, సో ఇక్కడ ఒకవేళ మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ లాగా డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అప్ సైడ్లో బ్రేక్ అయిపోతే క్లోజ్ అయితే అప్ సైడ్కి వెళ్తాం టోటల్గా అని చెప్పేసి మీకు ఇందాక డే టైం ఫ్రేమ్లో చెప్పారు అనమాట. సో అదే ఆ ఏరియా ఈ ఏరియా అన్నమాట. ఓకే, సో అది మాట. ఓకే ఫ్రెండ్స్, అయితే టోటల్గా మీకు అన్ని పాసిబుల్ సినారియోస్, స్ట్రక్చర్ మ్యాపింగ్ అంతా చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే బేసిక్గా ఇది కాన్సెప్ట్ ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ మీద లైక్ లిక్విడిటీ కాన్సెప్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి నేను చెప్పే కాన్సెప్ట్ అనేది చాలా అర్థం అవుతుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఏంటబ్బా ఏం చెప్తున్నాడు అనుకోవచ్చు. సో అలాంటి పర్సన్స్ మీకు ఏవైనా సరే ఇంకా నేర్చుకోవాలి అనుకుంటేనే మీకు ఏం ఫోర్స్ లేదు. సో మీకు నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత అప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత మీరు మీ అంతలో మీరు ఓన్గా వీళ్ళకి చాలా సింపుల్గా అనిపిస్తుంటుంది అన్నమాట. మీ ఓన్గా మీరే మార్కెట్ని ఏ ఇండికేటర్స్ లేకుండాను, ఏ సపోర్ట్ రెసిస్టెన్స్ సపోర్టు లైక్ అవేం లేకుండా సింపుల్గా నా దగ్గర ఒక్క ఇండికేటర్ అని చూసారు మీరు ఇక్కడ. ఓకే, మహా అయితే ఫ్యూచర్స్ చార్టు, ఇండెక్స్ చార్టు, ఆప్షన్స్ అయినా అవి చూసుకుంటాను అంతే తప్ప అంతకు మించి నేను ఇంకేం చూడనమాట. సో ఆ విధంగా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఓకే చెప్పాను కదా ఆల్రెడీ, మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అనమాట, కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అదే విధంగా ప్లీజ్ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా మీరు ఏంటంటే ఛానల్ ఎప్పటి నుంచో అక్కడే స్టక్ అయిపోయి ఉన్నది, పైకి అయితే వెళ్ళట్లేదు. సో మీకు హెల్ప్ఫుల్ అయిన వాళ్ళకి కొంచెం లైక్ చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ అల్గారిథం అనేది దాన్ని పైకి తీసుకెళ్తుంది అనమాట. అంటే మీరు చూస్తున్నారు చాలామంది ఏంటంటే హెల్ప్ అవుతున్న వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు. మీరు హెల్ప్ అవుతున్న వాళ్ళు కొద్దిగా లైక్ చేసి నన్ను బూస్టప్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే యూట్యూబ్ అల్గారిథం పైకి వెళ్తుంటుంది, ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంటుంది డిఫరెంట్ మెంబర్స్కి. సో మన ఛానల్ కూడా గ్రో అవుతుంటుంది. నాకు కూడా ఇంకేంటంటే ప్రతిరోజు ఇదే విధిగా మన ఎంట్రీస్, ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్పాలనిపిస్తుంటుంది. సో ప్లీజ్ కొద్దిగా ఆలోచించండి నా తరపున నేను కూడాను. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా ఈ క్లాస్ని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.